హాయ్ అండి, నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి గోంగూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అండి. చూడండి ఎలా వచ్చిందో, మెతుకు అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. ఈ గోంగూర పులావ్కు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర. దీన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక హోల్ గరం మసాలా సరుకులు వేసేసి తర్వాత అది కొద్దిగా వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. తర్వాత వచ్చేసి గోంగూర అయితే వేసాను. బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసి మెత్తగా మ్యాష్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా అనేది మెత్తగా అయిపోతుంది. బాగా వేగాకనే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే రైస్కి కూడా మంచి కలర్ అనేది వస్తుందండి. సో ఇలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వచ్చేసి మీకు కారం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే కానీ స్కిప్ చేయొచ్చు అండి. నేను గరం మసాలా, ధనియాల పొడి వేసాను, ఇంకే మసాలాలు వేయలేదండి. అలా వేసేసి తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అనేది పైకి కొద్దిగా తేలిందంటే కానీ ఫ్రై అనేది బాగా ఉంది. గోంగూర అలా బాగా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ అనేది వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ అనేది రైస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ అనేది వాటర్ అనేది వేసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ముందుగా 1/2 అవర్ ముందే రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. పులావ్ కదండి, కొద్దిగా మెత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేసి ఇలా వాటర్ వేసినప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయినాక రైస్ వేసేసుకున్నాను. తర్వాత పైన వచ్చేసి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. రైస్ వేసినప్పుడు రైస్తో పాటు ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల గోంగూర పులావ్కు మంచి టేస్ట్ అనేది తగులుతుంది. మనం తినేప్పుడు మధ్యలో అలా ఆనియన్స్ తగులుతుంటే అవన్నీ చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా కలబెట్టేసుకుంటున్నాను రైస్ మొత్తము. ఆల్మోస్ట్ మొత్తం ఒక 15 మినిట్స్లో గోంగూర పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా మధ్యలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలపెట్టేసుకోవాలి. అప్పుడు రైస్ అంతా బాగా మిక్స్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి రైస్. చూడండి దగ్గర పడిపోయింది. అలా స్పూన్తో అలా అంటున్నాను, మొత్తం కలిసిపోతుంది. ఇలా చేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అయిపోయిందండి గోంగూర పులావ్ అంటే చాలా చక్కగా వచ్చింది. ఇందులోకి వచ్చేసి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకున్నానండి. నేను చికెన్ కర్రీ స్పీడ్గా ఒక 15 మినిట్స్లో టక్టక ఏం మసాలాలు వేయకుండా ఉప్పు కారం వేసి చేసేసుకున్నానండి. దీనికైతే మంచి కాంబినేషన్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే చికెన్ వేసేసి కొద్దిగా అలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి ధనియాల పొడి వేసేసానండి. చికెన్ మసాలా కూడా వేయలేదు. చూడండి బాగా బాయిల్ అయిపోయింది. చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా తొందరగా చేసుకుని తింటేను చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. హడావిడిగా చేయడం వల్ల ఇలా వచ్చేసింది, ఏ మసాలాలు వేయకుండా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.